హాయ్ ఎవ్రీవన్, మన మిస్సమ్మలో ఇప్పుడు ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ పొంగల్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ సందర్భంగా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ మీద అప్ టు 50% ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్ కాంజీవరం బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా అన్ఇమాజినబుల్ అండ్ అన్కంపేరబుల్ ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. సో మేక్ మిస్సమ్మ యువర్ షాపింగ్ పార్ట్నర్ ఫర్ ఆల్ యువర్ సెలబ్రేషన్స్. హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ హ్యాపీ షాపింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఇస్ దిలీప్. సో అందరూ బాగున్నారు కదండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవే కదా మొత్తం తిరుగుతుంది. అందులో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్త. మేము కూడా జాగ్రత్తగా ఉంటున్నాం, మాస్క్లు వేసి పంపిస్తున్నాం మా పిల్లలకు కూడా. ఎందుకంటే స్కూల్లోనే అంటుకొని అంటించుకొని వాళ్ళు వేరే స్టూడెంట్స్ నుంచి అట్లాగా ఇంటికి వస్తున్నారు, వీళ్ళ నుంచి మనకు వస్తున్నాయి. సో ఫ్యామిలీ అందరూ కూడా సిక్ అవుతున్నారు. సో ఇది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సిక్ అయ్యారు. ఇప్పుడు మా స్టోర్లో కూడా ఆల్మోస్ట్ ఎంప్లాయీస్కి కొంతమందికి అది బాగోవాలి, ఇది బాగోవాలి ఇట్లా చెప్తున్నారు. కొంచెం అందరిలో కూడా లీవ్లో ఉన్నారు. ఎవరికైనా బాగోకపోతే మాత్రం రామాకండి అమ్మ అని చెప్పి లీవ్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఇది పరిస్థితి. సో తర్వాత వచ్చి ఇప్పుడు మొన్న ఈ షర్ట్ వేసుకున్నావు, ఇప్పుడు ఇదే షర్ట్ వేసుకున్నావు అని అనుకున్నారు కదా ఎవరన్నా. అనుకోవచ్చు మేబీ, ఎందుకంటే ఒకళ్ళిద్దరు నా షర్ట్లు ఏం వేసుకుంటున్నారో చూస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట. నాదే ఉందని కానీ తొక్క సరే రీజన్ చెప్పేస్తాను. నాకు కుదిరినప్పుడు నేను ఒకటే షర్ట్ మీద 2-3 వీడియోలు చెప్పేస్తాను. మా వాళ్ళు షర్ట్ మార్చమంటారు, అప్పటికి అంత ఓపిక లేదురా బాబు అని చెప్పి నేను కానిచ్చేస్తా. అల్లికే కంటే చాలా ఓపిక ఎక్కువ కాబట్టి, ఆబ్వియస్లీ లేడీస్ కాబట్టి ఓపిక ఎక్కువ. సో వీడియోకి ఒక శారీ కడుతుంది, మన వల్ల అయితే కాదు. అది ఇది స్టోరీ ఆఫ్ మై షర్ట్ అయిపోయింది. తర్వాత ఈ వీడియోలో వచ్చి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్, రా సిల్క్ శారీ, ఏంది శారీ పేరు, ఒక్క నిమిషం ఉండండి, అట్లా లైన్లో ఉండండి, మీరు చెప్తాను. ఫ్యాన్సీ ఇక్కత్ ప్రింట్, ఓకే, ఫ్యాన్సీ ఇక్కత్ ప్రింట్లు చూపిస్తాను. తర్వాత వచ్చి బెనారస్ శారీస్, తర్వాత కంచిపట్టు, తర్వాత మళ్ళీ బెనారస్ శారీస్ చూపిస్తాను. సో ఇవి ఇందులో ఉన్నాయి, ఒకటి కవర్ చేసుకుని వెళ్దాం. ఫస్ట్ శారీ, ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఇక్కత్ ప్రింట్ అని రాశారు. ఫ్యాబ్రిక్ వచ్చి రా సిల్క్ అండి. రా సిల్క్ అంటే ఏదో సూపర్ డూపర్ రా సిల్క్ అనుకోమాకనే, మీటర్ వచ్చి 1000 రూపాయలు 2000 అవి కాదు, మామూలు రా సిల్క్. ఇది జస్ట్ బడ్జెట్ ఓరియంటెడ్, కాకపోతే సూపర్ హిట్ డిజైన్స్ అన్నమాట. ఇవి బాగా ఎప్పుడో నుంచి ఈ డిజైన్స్ వచ్చి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి ప్రింట్స్ వచ్చి ఒక 4 years నుంచి బాగా రన్నింగ్ ఉంది. ఇందులో లేటెస్ట్ ప్రింట్స్ ఏంటి, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు అనేది అవి చేస్తూ ఉన్నారు. అదంతే. ఇప్పుడు కంచిపట్టు ఎలా అయితే ఉండిద్దో అందులో లేటెస్ట్ ఎలా చేస్తూ ఉంటారు, అలానే ఇందులో కూడా అనమాట, సేమ్ స్టైల్. సో ఇది రా సిల్క్ ఇక్కత్ ప్రింట్స్ వస్తాయి. మేజర్గా ఏంటంటే ఇందులో కాన్సెప్ట్ ఇక్కత్ ప్రింట్స్ వస్తాయి. బార్డర్ వచ్చి జరీ బార్డర్. ప్రైస్ చెప్పేస్తా ఫస్ట్. 2500ది 1500 ఉందండి. 2500 రూపీస్ది 1500 ఉంది. ఇది కంచి బార్డర్. కంచి బార్డర్ ఒక 5-6 inches ఉంటుంది బార్డర్ వచ్చి. కంచి బార్డరు 2500ది 1500 కాబట్టి వెరీ రీజనబుల్గా ఉంది. ఇది పళ్ళు, చాలా ట్రెండీగా ఉంది పళ్ళు. ట్రెండీగా ఉందిలే నా మొహం, కానీ మామూలుగానే ఉంది చెప్పాలంటే. ఓకే, ఆ బడ్జెట్కి ఓకే అనమాట. ప్రింట్ జరీ కూడా కాదు కాబట్టి గ్రాండ్గా అని నేను అనలేను. సింపుల్గా ఉంది పళ్ళు, బట్ వర్త్. 1500 అనేది వర్త్. ఈ పళ్ళు ఓకే. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. జరీ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి. దీంట్లో నెక్స్ట్ శారీ వచ్చి పింక్ కలర్ అండి. ఇది పింక్ కలర్, పింక్కి ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు మొత్తం కూడా. ఇది జరీ బార్డర్, ఇది బార్డర్, ఇది పళ్ళు. ఓకే, ఒక సెట్ పెట్టారు. ఇది పళ్ళు, ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్కి హ్యాండ్స్ వస్తుంది. సో ఇన్ డీటెయిల్గా అంటే కలర్ చాటే కాబట్టి సింపుల్గా చెప్పేస్తా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ప్రింట్ కాగానే ఇంకా చాలా ప్రింట్స్ ఉంటాయి మా దగ్గర. ఒక 20 టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు స్టోర్కి వచ్చి 20 అన్నాడు దిలీపు, కాబట్టి మొత్తం 20 అంతా చూపించండి మాత్రం అడగమాకండి. కొన్ని పెడతాం స్టోర్లో, అంతవరకు చూపిస్తారు, ఓకేనా. తర్వాత వచ్చి ఇందులో అన్ని రకాల ప్రింట్లు ఉంటాయి, చాలా స్టాక్ ఉంది. సో కావాలన్న వాళ్ళు రావచ్చు. ఇంకోటి ఏంటంటే హోల్సేల్గా
కావాలన్నోళ్ళు కొంచెం బల్క్లో తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ మార్నింగ్ కొంచెం విజిట్ చేయండి. సో కొంచెం టైం ఉండిద్ది, కొంచెం ఫ్రీ టైం లేజర్ టైం ఉండిద్ది కాబట్టి కొంచెం మీరు చూసి తీసుకోవచ్చు. కాస్త హోల్సేల్గా బొటిక్ వాళ్ళు కానీ రీసెల్లర్స్ లేదంటే ఇంట్లో అమ్మే లేడీస్ మీరందరూ కూడా ఆల్వేస్ వెల్కమ్ అండి. చాలా చాలా లేటెస్ట్ స్టాక్ ఉంటుంది, మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి మా దగ్గర తీసుకుంటే. ఇంకో సెంటిమెంట్ చెప్పమంటారా, మా దగ్గర ఏమైనా తీసుకెళ్తే స్టాక్ అలా అయిపోద్ది, టక్ అయిపోద్ది వాళ్ళకి, అదనమాట. కాబట్టి ఇప్పుడు అయిపోవడమే కదా స్టాక్ మనకు కావాల్సింది, విత్ ప్రాఫిట్ అయిపోద్ది, రండి తీసుకోండి ఏమైంది. చాలామంది కానీ నేను చెప్తాను కదా, చాలామంది ఇప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళు సికింద్రాబాద్ మార్కెట్లో హోల్సేల్గా అలా తీసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ చాయిస్ అయిపోయాం. మన దగ్గరికి వచ్చి మన దగ్గర తీసుకొని ఇంకేదైనా మన దగ్గర ఏదైనా దొరకలేదు ఇంకేదైనా అనుకుంటే అప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఇది చాలామంది నాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అనమాట, ఇట్లా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు. సో కంపల్సరీగా అలా విజిట్ చేయండి. ఫస్ట్ మనల్ని బెస్ట్ డిజైన్స్ ఇస్తాం, బెస్ట్ ప్రైస్ ఇస్తాం. తర్వాత బ్లూ కలర్ అండి, ఇది బ్లూ కలర్ కంచి బార్డర్ సేమ్. ఇదేంది ఇదే పళ్ళు, పళ్ళు షార్ట్ పళ్ళు, షార్ట్ ప్రింటెడ్ పళ్ళు వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చి అన్నిటికీ కూడా ఇలానే గ్రాండ్గా బార్డర్ వస్తుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చి ఇందులో పింక్ కలర్ అండి. పింక్ అంటే ఇది పింక్ కూడా కాదు, పింక్ లావెండర్ బ్రింజాల్ అన్నీ మిక్స్ అయిన కలర్ ఏదో. ఇది జరీ బార్డర్ ఇందా చూపించాక ఇంక ప్రతి శారీకి ఏం చూపిస్తాను నేను. మనం ఏమన్నా మాట్లాడుకుందాం కావాలంటే. ఇది పళ్ళు. ఇట్లా సేమ్ కలర్ చాట్ చూపించమంటే నాకు బోర్ కొట్టిద్ది. డిజైన్ మారిపోవాలి, అప్పుడు ఇంట్రెస్ట్గా దాని గురించి చెప్పచ్చు. ఇది బ్లౌజ్. సో 2500ది 1500 వాటి వరకు. తర్వాత వచ్చి బెనారసీ సిల్క్ శారీస్, బెనారసీ ఫస్ట్ కాపీ శారీస్. ఇవి ఫస్ట్ కాపీ అని ఎందుకు అంటున్నాను అంటే ఇవి ప్యూర్ శారీసే. అంటే ప్యూర్ అంటే ఐ మీన్ ఇప్పుడు బెనారస్ ఖతాన్ శారీస్, బెనారస్ ప్యూర్ పట్లు అవి ఉంటాయి కదా, అవే డిజైన్స్. ఇప్పుడు మీరు ఒక 20,000 పెట్టుకోవాలి, 25,000 పెట్టుకోవాలి. ఈ డిజైన్ అనుకో బెనారస్ ఖతాన్లో చేస్తే ఒక 15,000 ఉండిద్ది. 15,000 పెట్టి కొనాలి ఎందుకు? ఇప్పుడు అంతా స్టైల్ ఎట్లా అయిపోయింది, మీరు అందరూ బాగా అంటే ఎట్లా అంటే ఏం చెప్పాలి మళ్ళీ ఎందుకులే కానీ, ఎట్లా అయిపోయింది ఇప్పుడు స్టైల్ అంతా. ఫంక్షన్కి ఒకటి కట్టాలి, తీసి అవతల పడేయాలి శారీ. అంటే కొంచెం ఒక 5-6 బడ్జెట్లో అట్లా వచ్చిందనుకో రీజనబుల్గా మనం కూడా మీరు కూడా హ్యాండిల్ చేయొచ్చు. అట్లాగా అంటే మరీ ఫంక్షన్కి ఒకటంటే పడేయటం కదిలే కానీ ఒక 2 సార్లు 3 సార్లు కట్టాను అనుకోండి, అట్లాగా అనమాట. కట్టింది మళ్ళీ కట్టకూడదు, కనబడితే మళ్ళీ కనబడకూడదు. ఈ ఫంక్షన్లో వచ్చారనుకో కొంతమంది జనాలు, ఈ ఫంక్షన్లో వాళ్ళు ఇంకో ఫంక్షన్ రాకపోతే అప్పుడు ఈ శారీ అక్కడ కట్టాలి. ఇదే కదా లాజిక్ మీరు అందరూ ఫాలో అయ్యేది. సో అందుకనమాట మనం ఏంటంటే ఈ బెనారసీ ఫస్ట్ కాపీ శారీస్ తీసుకొచ్చాం. ఏంటంటే బడ్జెట్లో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని రేట్ చెప్తాను నేను. 4,900 వర్త్ 3,900కి ఉంది. ఇప్పుడు జస్ట్ 3,900కి ఇది ఉంది శారీ. అంటే ఎంత రీజనబుల్. సో ఇదనమాట, అలా కట్టి అలా పడేయచ్చు అన్నమాట మీరు కూడా ఈజీగా. అయితే అంతేలే, ఇంకా అట్లయితేనే కదా మాకు కూడా కొంచెం కస్టమర్స్ కొంచెం రెగ్యులర్గా వచ్చేది, కొంచెం అలా బాగా కొనుక్కునేది. అకార్డింగ్ టు మై బిజినెస్ అయితే మాకు అట్లానే కావాలి యాక్చువల్గా. సో అది పాయింట్. ఓకే, సో ఇది బెనారసీ ఫస్ట్ కాపీ కథ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, లావెండర్ కలర్, మొత్తం కూడా మీనాకారి ఇచ్చారు. మళ్ళీ డిజైన్ బుటాస్లో మీనాకారి, బుటా మొత్తం మీనాకారి ఇచ్చారు. చిన్నగా ట్రెడిషనల్ బెనారసీ శారీస్ ఎట్లా ఉంటాయి అట్లా అనమాట. సేమ్ టు సేమ్. బార్డర్లో కూడా చూసారా ట్రెడిషనల్ బెనారసీ వీవింగ్ టర్నింగ్ బార్డర్స్ ఉంటాయి, అవే ఇచ్చారు సేమ్. ఇక్కడ కింద బార్డర్ కూడా అట్లానే ఉంది, సేమ్ టర్నింగ్ బార్డర్స్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. నేను చెప్తున్నా కదా, ఫ్యాబ్రిక్ బాగోకపోతే ముందు నేనే పెట్టను, ఎట్టి బస్సులు పెట్టను. ఆ ఫ్యాబ్రిక్ పట్టుకొని ఫీల్ అయ్యి ఇది కస్టమర్ కట్టుకుంటే ఎలా ఉండిద్ది అని నేను ఆలోచించాకే శారీ తెస్తా. అంతేగాని ఏ శారీ పడితే ఆ శారీ మనం అమ్మేసాం దులిపేసుకున్న చేతులు నా డబ్బులు నాకు వచ్చినాయి కదా లాభం, ఆ టైపే కాదు. ఫస్ట్ దాని క్వాలిటీ నాకు నచ్చాలి. ఆ క్వాలిటీ నచ్చితేనే శారీ మా దగ్గరికి వస్తుంది, మిస్సమ్మలోకి వచ్చిద్ది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాను. సో ఎందుకంటే కొనేటప్పుడే నేను 100 సార్లు ఆలోచిస్తా, ఈ శారీ కస్టమర్ ఎలా ఆలోచిస్తారు, ఈ క్వాలిటీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు.
వాళ్ళు ఏమనుకుంటారు, దాని వర్తా కాదా డబ్బులు ఇంత పెడితే అనేది అన్నీ ఆలోచించాకే శారీ నేను పర్చేస్ చేస్తాను అన్నమాట. ఇది పళ్ళు, మీనాకారి పళ్ళు, గ్రాండ్ యునీక్ సిల్వర్ జరీ పళ్ళు. తర్వాత వచ్చి ఇది లావెండర్ కలర్ బ్లౌజ్, లావెండర్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్కి సిల్వర్ జరీ మీనాకారి బార్డర్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి ఇందులోనే గ్రే కలర్ అండి, స్లేట్ గ్రే అంటారు కదా, ఆ గ్రే కలర్ కాన్సెప్ట్ చాలా యూనిక్గానే ఉంది. శారీ మొత్తం కూడా ట్రెడిషనల్గా ఉంది. ఫస్ట్ చెప్పాలంటే స్టైలిష్ కాదు, ట్రెడిషనల్గా ఉంది. ట్రెడిషనల్ శారీ కావాలన్న వాళ్ళు ఇట్లాగా. ఇందులోనే స్టైలిష్ శారీస్ కూడా ఉంటాయి. ఇందులో ఇంకో నెక్స్ట్ వచ్చేవి ఉన్నాయి, అందులో చూపిస్తా. ఇది శారీ, ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్. తర్వాత వచ్చి కంచి పట్టు, లైట్ వెయిట్ పట్టు అండి. ఇది కంచిలోనే లైట్ వెయిట్. అసలు కంచి నుంచి దగ్గర ఒక 130 కిలోమీటర్లు వెళ్తే ఈ శారీస్ దొరికినాయి నాకు. ఈ శారీ నుంచి మాత్రం నేను అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా షూట్ చేసుకొని అవి రీల్స్గా మీకు చూపిస్తాను డెఫినెట్గా. ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అరే వీళ్ళు ఎంత జెన్యున్గా చేస్తున్నారు, అసలు ఇది దిలీప్ గారు చెప్పే సుత్తి అంత నిజమా కాదా, ఇవన్నీ కూడా మీకు తెలిసిద్ది అన్నమాట. కాబట్టి డెఫినెట్గా నేను ఈసారి నుంచి అంటే నాకు ఎట్లా అంటే అక్కడ ఇప్పుడు నేను వీడియో ఇట్లా పట్టుకోగానే ఎవరైనా కనబడ్డారనుకో ఏమైనా తీసేస్తా ఇట్లాగా, లేదంటే నేను మాట్లాడుతాను అనుకో ఎవరైనా రాగానే నా మాటలు ఆగిపోతాయి ఇట్లాగా. అది నా బాధ. అందుకని కొన్నిసార్లు తీసుకోలేకపోతున్నా. బట్ ఈసారి నుంచి ఎలాగోలా సినిమా వాళ్ళని తలుచుకొని అయినా సరే ఏమంటారు ఆ స్టేజ్ ఫియర్ లాంటిది వదిలేసి ట్రై చేస్తా చేయటానికి అలాంటి వీడియోస్. ఇది కంచిపట్టు, లైట్ వెయిట్ కంచిపట్టు, వెరీ వెరీ లైట్ వెయిట్. కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి, చిన్నవాళ్ళకైతే కొంచెం హెవీ బ్లౌజ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇలా ట్రెడిషనల్గా ప్లెయిన్ కాన్సెప్ట్ పైన కింద వస్తాయి. యాక్చువల్గా దీన్ని కంచి ఆర్ని పట్టు అంటారు. ఇది బార్డర్ ఆర్ని పట్టు స్టైల్. ఇవి కంచిలోనే ఆర్ని పట్టు అనేది ఒక డివిజన్ టైపు. ఆర్ని అనేది ఒక ఊరు ఉంది, ఆర్నీలో ఇలాంటివి తయారవుతాయి అన్నమాట. ఇది పళ్ళు, వీవింగ్ పళ్ళు. ఇది ప్యూర్ పట్టు బ్లౌజ్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. దీని కాస్ట్ వచ్చి ఇది రేటు, దీని కాస్ట్ వచ్చి 5900. ఇది 4900 అండి. 100% ప్యూర్ సిల్క్, ఇది ప్యూర్ పట్టు ఐ మీన్. తర్వాత ఇందులోనే స్లేట్ గ్రే కలర్, డార్క్ గ్రేకి మస్టర్డ్ అండ్ పర్పుల్ బార్డర్స్ ఇచ్చారు పైన కింద కూడా. ఇలాగ పైన ఎట్లా ఉందో కింద కూడా సేమ్ బార్డర్ రిపీట్ అవుతుంది. ఇది పళ్ళు, చాలా డిఫరెంట్ పళ్ళు ఉంది. బ్లౌజ్ ఇందులో రెడ్ కలర్ ఒకటి ఉందండి, ఇది రెడ్. 5900, 4900 విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఈ క్వాలిటీ అయితే మాత్రం డబల్ వార్ప్. ఇది మళ్ళీ సింగిల్ వార్ప్ కాదు, డబల్ వార్ప్ క్వాలిటీ. ఇది బోర్డర్స్, ఇది పళ్ళు. సింపుల్ జరీ పళ్ళు వస్తుంది, ట్రెడిషనల్ జరీ పళ్ళు మంగళగిరి లాగా వస్తుంది. ఇది బ్లౌజ్. ఇవాళ మార్నింగ్ అలేకే ఊరు వెళ్ళింది, నన్ను వెళ్ళి వీడియోలు చేయమంది. సరే ఊరు వెళ్తే వెళ్ళింది, కానీ నేను ఇక రెడీ అవ్వబోతుంటే మా మెయిడ్ వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి మొత్తం ఊడ్చుకొని అంత టిఫిన్ లేదా సార్ అనిద్ది. తర్వాత లాస్ట్లో నన్ను అడిగిద్ది పోయి, ఎందుకంటే నేనే అట్లేస్తుంటాను అప్పుడప్పుడు, అట్లేస్తా నేను ఇడ్లీ పెడతా ఇవన్నీ చేస్తుంటా కదా, కాబట్టి టిఫిన్ లేదా సార్ అనిద్ది వచ్చి. ఉంది ఆగు, నేను తినకపోయినా నీకైతే పెడతా కంపల్సరీగా అని చెప్పి ఆ అమ్మాయికి పొద్దున ఒక 3 అట్లు వేసి పచ్చడి చేసా. మళ్ళీ నేను టమాటా పచ్చడి కూడా చేశా. టమాటా పచ్చడి చేసి అమ్మాయికి టమాటా పచ్చడి 3 అట్లు వేసి నీట్గా నువ్వు తింటే నేను వెళ్తానని చెప్పి ఆ అమ్మాయి తినేదాకా వెయిట్ చేసి నేను వచ్చాను అనమాట. సో అది ఎందుకు చెప్తానంటే మా వాళ్ళు పాపం పొద్దు నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ నేనైతే లేట్గా వచ్చాను ఇవాళ. సరే నెక్స్ట్ వచ్చి బెనారసి ఫస్ట్ కాపీ శారీస్. ఇవి కూడా ఇవి అంటే ఆల్మోస్ట్ ప్యూర్ ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఇది బెనారసి ఫస్ట్ కాపీ
లోనే ఇంకా ప్రీమియం చెప్పాలి అంటే ప్రీమియం శారీస్ సేమ్ డిజైన్. ఇప్పుడు ఇది ఏంటంటే బెనారస్లో నేను సేమ్ డిజైన్ చూశాను, 75,000 ఆ చీర రేటు. ప్యూర్ కథాన్, ప్యూర్ పట్టు, బెనారస్ పట్టులో ప్యూర్ వచ్చేటప్పటికి ఈ డిజైన్, ఈ జ్యువెలరీ కాన్సెప్ట్ డిజైన్ వచ్చి 75,000. సేమ్ అదే కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకొని, అంటే వీళ్ళు తీసుకుంటాం అంటే ఎలా తీసుకుంటారు అనుకున్నారు, ఆ చీర కొంటారు. ఆ 75,000 రూపీస్ శారీ ఒరిజినల్ శారీ కొంటారు. కొని ఇంచు బై ఇంచు, అంటే ఇక్కడ ఎన్ని ఇంచెస్, ఈ కర్వ్ ఎన్ని ఇంచెస్ వచ్చింది, ఈ డాట్ ఎన్ని ఇంచెస్ వచ్చింది, అట్లా లెక్క పెట్టుకొని డిజైన్ చేసి ఆ తర్వాత ఈ శారీ తయారు చేస్తారు అనమాట. సో అసలు యాజ్ ఇట్ ఈస్ ప్యూర్ ల్యాండ్ ఉండేది అన్నమాట, డౌట్ ఏం లేదు అందులో. ఒక్క సిల్క్ మార్క్ ఇవ్వలేను తప్ప ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోద్ది, డౌట్ లేదు. నేను చెప్పినట్టుగా క్వాలిటీ ఉంటేనే తెస్తాను. సో ఇది జ్యువెలరీ కాన్సెప్ట్. ఈ శారీ ఇంతకుముందు కూడా చూపించాము, అప్పుడు బాగా అడిగారు, అయిపోయినాయి క్వాంటిటీ. ఇది వచ్చి లావెండర్ అయితే మాత్రం ఒక 25-30 పీసెస్ దాకా వచ్చినాయి. అందరూ బాగా అడిగారు, అప్పుడు ఒక 10 ఉండే అయిపోయినాయి. ఇప్పుడైతే 50 ఆర్డర్ పెట్టాము, ఒక 30 దాకా వచ్చి ఉంటాయి. ఇది లావెండర్ సిల్వర్ జ్యువెలరీ కాన్సెప్ట్, ఒకటి సిల్వరు ఒకటేమో గోల్డ్. ఇది బోర్డర్, తర్వాత బోర్డర్ అంతా కూడా మీనాకరీ బోర్డర్ ఇలా నీట్గా. ఇది పళ్ళు, మీనాకరీ జరీ పళ్ళు, చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది. దీని కాస్టింగ్ వచ్చి 6,900, ఇప్పుడు 4,900. ఈ శారీస్ అన్నిటికీ మేము డిస్ట్రిబ్యూటర్ సౌత్ ఇండియా మొత్తానికి. సో మనకన్నా తక్కువ ఇచ్చే ఛాన్సే లేదు. మీరు కళ్ళు మూసుకొని ఇట్లాంటి బెనారస్ ఫస్ట్ కాపీ శారీస్ అని నేను చెప్తే కనుక మీరు ఇక వచ్చేయచ్చు, అంతేగా. నచ్చిందా మీరు రావటమే, కొనేసుకోండి అంతే తప్ప ఇది నిజంగా వీడు చెప్పేది నిజమా కాదని మీరు ఎతకడమే నాకు కూడా కావాలి. ఎందుకంటే ఎతుకుతేనే కదా మా గురించి తెలిసేది, నేను ఎంత నిజం చెప్తున్నాను అనేది. అది ఏదైనా ఓపెన్ అండి, ఇక్కడ ఓపెన్. మనకి అబద్ధాలు ఇవన్నీ చాలా కష్టం, ఉన్న మ్యాటర్ చెప్పేస్తున్నా, ఇక తర్వాత డిసిషన్ మీది. తర్వాత ఇందులో రామా కలర్కి సేమ్ కాన్సెప్ట్, ఇలా సిల్వర్ జ్యువెలరీ వస్తుంది నాకు నోటికి. సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ ఒకటి ఇప్పుడు బాగానే ఉంది మార్కెట్లో, అందుకని ఈ మధ్యన దాని గురించి మాట్లాడుతున్నాం వాళ్ళతో వెళ్తా, అందుకని అదే వస్తుంది నోటికి. సో జ్యువెలరీ కాన్సెప్ట్, ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇది బోర్డర్, ఇది మీనాకారి పళ్ళు, గ్రాండ్ మీనాకారి పళ్ళు. ఇది రెడ్ బ్లౌజ్. ఇది లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్, చాలా బాగుంది, ట్రెండీగా ఉంది కలర్ అయితే మాత్రం. అంటే రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బార్డర్స్ వచ్చి మెరూన్ బార్డర్స్ ఇచ్చారు ఇలాగా. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది. శారీ ముందు ఏంటంటే స్టైలిష్గా ఉంది. పళ్ళు ఇదేంటో మళ్ళీ దీనికి ఏమైందో, బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చాడు, ఈ కలర్ బ్లౌజ్, ఈ బుటాలు ఇచ్చాడు బ్లౌజు. ఇలాగని ప్రతి శారీకి వచ్చిందా మీరు మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొన్నింటికి ప్లెయిన్ వస్తుంది, కొన్నింటికి ఇలా బుటా రావచ్చు. అది వాళ్ళ ఇష్టం, తయారు చేశారు. మరి వాళ్ళు ఎందుకు తయారు చేశారు నాకు కూడా తెలీదు. తర్వాత పీచ్ కలర్ శారీ మొత్తం కూడా. బార్డర్ వచ్చి పింక్ కలర్ మీనాకారి పళ్ళు, పింక్ బ్లౌజ్. సో ఇది మ్యాటర్ ప్రస్తుతానికి. ఈ వీడియో అయిపోయింది కదా, ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ కొన్ని యూట్యూబ్లో పెట్టని రీల్స్ కొన్ని అందులో పోస్ట్ చేస్తున్నాము అప్పుడప్పుడు. సో అవి కూడా ఫాలో అవ్వచ్చు మీరు. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్లో రాయండి, డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ చేస్తాను, ట్రై చేస్తాము. ఇక అంతే. ఇక బెల్లు కొట్టండి, లైక్ షేర్ అన్నీ మామూలే, మనం కాబట్టి ఇవన్నీ ప్రతిసారి నేను చెప్పేది ఏముంది, ఇక మీకు తెలుసుగా. ఎస్ అమ్మా, మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్.